నీ మైండ్ సెట్, నీ విశ్వాసం అన్నది వాక్య ప్రకారంగా చేంజ్ అవ్వాలి. నిశ్చయంగా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిశ్చయంగా దేవుడు నీ పక్షానే ఉన్నాడు. నీ దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడు. ఒక వాక్యం విని నేనైతే షాక్ అయ్యా. అది ఒరిజినల్ హీబ్రూలో చదివాను నేను. హీబ్రూ వర్డ్ అయితే ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, కానీ మీకు అది చూపిస్తాను. జెఫన్యా 3rd chapter 17th verse. మరి ఇంగ్లీష్ లో నేను చదువుతాను చూడండి. The Lord your God is in your midst. The mighty one will save you. He will rejoice over you with gladness. He will quiet you with his love. He will rejoice over you with singing. Zephaniah 3:7. He will rejoice over you with singing. Who is singing the song? ఎవరు? దేవుడు నీ అందు సంతోషిస్తూ ఆయన పాట పాడుతున్నాడంట. హర్షించును అని తెలుగులో ఉంది, హర్షించును అని తెలుగులో ఉంది. కానీ రియల్ గా ఏముంది అక్కడ అంటే సింగింగ్ అంటే ఆయన పాట పాడుతున్నాడంట నిన్ను చూసి సంతోషించి. నువ్వేమో ఆయన ఉన్నాడా లేదా అని నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కన్నీరు కారుస్తావు. కానీ ఆయన నీ మధ్యలో ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ప్రతి పరిస్థితిని ఆయన మారుస్తాడు. నిన్ను చూసి ఆయన సంతోషిస్తూ పాట పాడుతున్నాడు. అది చూసి నేను చాలా ఎగ్జైట్ అయ్యా. నా దేవుడు నన్ను చూసి సంతోషిస్తూ నన్ను చూసి పాట పాడుతున్నాడు. ఏ అర్హత లేనటువంటి నన్ను ఆయన రక్షించడమే గొప్ప, నన్ను కనుక్కోవడమే గొప్ప, తన కృపనివ్వడమే గొప్ప. అలాంటిది నన్ను చూసి ఆయన సంతోషిస్తున్నాడు. ఒరిజినల్ హీబ్రూలో నేను చదివాను. ఇంకా అసలు కరెక్ట్ చెప్పాలంటే మతిపోతుంది అంటారు చూడు, అట్లా ఉంటది అనమాట. ఏముంటదంటే హీ ఈస్ రిజాయిసింగ్ ఓవర్ యు విత్ డాన్సింగ్ అండ్ సింగింగ్ అంట. హల్లెలూయా. దేవుడు నిన్ను చూసి పాట పాడుతూ డాన్స్ చేస్తున్నాడు అని ఎక్స్పెక్ట్ చేయగలవా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలవా? ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం, కానీ ఉంది వాక్యంలో. దేవుడు విశ్వాసిని చూసి, దేవుడు తనలో కలిగినటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోవడాన్ని బట్టి చూసి ఆయన కేవలము సంతోషించడం కాదు, కేవలం పాట పాడడం కాదు, డాన్స్ చేసి దేవుడు సంతోషిస్తున్నాడు. దేవుడు డాన్స్ చేసి సంతోషిస్తున్నాడు. అది చూసి నేను ఇంకా ఎగ్జైట్ అయిపోయి ఇంకా డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ లో చూసేలోట ఇంకా మతిపోవడం కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ ఏమని ఉంటుందంటే అక్కడ ఆయన ఆ డాన్స్ వేయడం కూడా, ఆ పాట పాడడం కూడా ఎలా ఉందంటే విజిల్ వేసి చేస్తాడు. హల్లెలూయా. దేవుడు విజిల్ వేయడం నువ్వు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయాలా? మనం చర్చ్ లో కొంచెం మ్యూజిక్ పెట్టి కొంచెం డాన్స్ చేసిన, అమ్మో వీళ్ళంతా అల్లరికి కర్త ఇంకా ఏమేమో ఇక్కడ అంతా అని అనుకుంటారు. కానీ దేవుడు విజిల్ వేస్తాడంట. దేవుడు విజిల్ వేసి, దేవుడు డాన్స్ చేసి, దేవుడు పాట పాడతాడంట. ఎందుకనంటే నీ పైన ఆయన కలిగినటువంటి ప్రేమను బట్టి నిన్ను చూసి ఆయన సంతోషిస్తున్నాడు. నువ్వేమో ఇక్కడ వచ్చిన బిగ్గుసుకపోయి ఉంటావు, ఏమైతుంది ఏమవుతుంది ఏమైతుంది ఏమవుతుంది ఏమైతుంది ఏమో. కానీ దేవుడు దానికి కరెక్ట్ గా క్వైట్ ఆపోజిట్ గా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది ఇంకా పాత నిబంధన, ఇది కొత్త నిబంధన కూడా కాదు. భయం 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 భయం. బయటకు పోయినా అమ్మయ్య సర్వీస్ అయిపోయింది, ఇంకా నేను ఫ్రీ. స్టార్ట్ అవుతుందా భయం భయం భయం. ఈరోజు ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, 7 to 9 ఆయన ప్రేయర్ టైం అండి. 7 to 9 ఆయన ప్రేయర్ టైం అయితే 10 నిమిషాల ముందే ఆయనకు భయం స్టార్ట్ అవుతుంది అండి. 7 నేను ప్రేయర్ స్టార్ట్ చేయకపోతే ఎలాగా, మళ్ళీ 7 to 9 ప్రేయర్ మిస్ అయిపోతే ఎలాగా, నీ 7కే భయం అవుతున్నది. ఒకరోజు ఆయన 10 minutes ముందే అంటే 6:50కే భయం అవుతుంది. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, నీకు 6:50కే భయం అవుతుంది, నాకు 6:30కే భయం అవుతుంది. నువ్వు వచ్చి ప్రేయర్ లో కూర్చొని నాకు 6:30 నుంచే భయం అవుతుంది, వస్తావురా బాబు ప్రేయర్కి, 2 గంటలు బిర్ర బిగుసుకుని కూర్చుంటావు నువ్వు అని. హల్లెలూయా. దేవుడు నీతో సంతోషంగా సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఒక తండ్రి మరి పిల్లలతో ఏ విధంగా సంతోషం, లేకపోతే ఒక తల్లి పిల్లలతో ఏ విధంగా సంతోషంగా ఉంటుందో, ఒక భార్య భర్తతో ఏ విధంగా సంతోషంగా ఉండాలి, భర్త భార్యతో ఏ విధంగా సంతోషంగా ఉండాలి, అలాంటి ఒక లైవ్లీ రిలేషన్షిప్ కోసము దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనము రిలీజియన్కి వెళ్ళిపోయి, మతం వెళ్ళిపోయి, మతంలో లెంది ప్రేయర్స్ ఉంటాయి. వీధి మూలలో నిలబడతారంట, నిలువు టంగిలు ధరించుకుని ఉంటారంట. వాళ్ళు చెప్పేటువంటి ప్రార్థనలు వాళ్ళకు ఒక్కటే కాదు, 10 మందికి వినపడతాయంట. లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిపోతుంది, వాయిస్ చేంజ్ అయిపోతుంది. వాయిస్ దేవుడు ఆకాశమందున్న దేవుడు ఇంకా ఉంటా. నేను చెప్పడం ఇంకా కొంచెం లైట్ గా నేను చెప్తాను, నాకు ఎప్పుడు అలా చెప్పడం అలవాట్లేదు. అంటే ఆ వాయిస్ అలా చెప్పేలాట అమ్మ దేవుడు దేవుడు దేవుడు. ఇప్పుడు కొంచెమే చేతులు ఒక్కడే కదులుతున్నాయి, నెక్స్ట్ కాళ్ళు కూడా కదలాలి, నెక్స్ట్ మోకాళ్ళు కదలాలి. గడగడగడ వనికి అమ్మ అయిపోయిన వెంటనే బయట అయిపోయిందిరా బాబు ప్రేయర్ అయిపోయింది. వాయిస్ చేంజ్ చేయడమో, లేకపోతే లాంగ్వేజ్ చేంజ్ చేయడమో, లేకపోతే నీకుండేటువంటి ఏమంటారు నువ్వు నిలబడే ఆ పద్ధతో, లేకపోతే అవి చేంజ్ చేయడం కాదు. ఏంటి దేవుడు కోరుకునేది అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ యువర్ హార్ట్, నీ హృదయపూర్వకంగా ఆయనతో నువ్వు సహవాసం చేయడమే, హృదయపూర్వకంగా ఆయనతో నువ్వు సమయం గడపడమే, నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వడమే.